ఆర్గనైజింగ్ కన్వీనర్ని. ఈరోజు ఇక్కడ ఎందుకు సమావేశం అయ్యాం, మన యొక్క ఇబ్బంది ఏంటి అనేది కులంకుశంగా సోదరులు తెలియజేయడం జరిగింది. ఇప్పుడు మన ముందు ఉన్న అతిపెద్ద సమస్య ఈరోజు ఈ ఒక్క ప్రైవేట్ ప్రాపర్టీని ఆధారం చేసుకొని ఒక ప్రార్థనా స్థలాన్ని తొలగిస్తామని చెప్పడం అది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి మేము ఈ మసీద్ కమిటీ తరఫు నుంచి, అదే రకంగా విజయవాడ ప్రజల తరఫు నుంచి మేము ఒక క్వశ్చన్ మన గవర్నమెంట్కి అడగదలుచుకుంటున్నాం. అదే రకంగా ముస్లింల యొక్క మనోభావాలు అంటే దీంట్లో ఒక చిన్న లాజిక్ ఉందండి. ఏదైతే ప్రార్థనా స్థలంగా ఒక స్థలాన్ని ముస్లింలు కేటాయించుకుంటారో అది ప్రళయం దాకా ఇంకా అక్కడి నుంచి అది కదిలించడానికి ఎటువంటి అవకాశం ఉండదు. అలా జరిగితే కనుక ఏదైతే రాష్ట్రంలో, ఏదైతే దేశంలో, ఏదైతే మన స్థలం, ఏదైతే సిటీలో ఉన్నామో మనం అది చాలా అరిష్టంగా భావిస్తూ ఉన్నాం. ఎంత అరిష్టం అంటే దాని యొక్క ఇబ్బందులు మనకి అంటే మనం ఎన్ని ఆ కాలంలో ఉన్నామో మేము అన్నట్టు మాట్లాడుకుంటాం, కానీ దాని అరిష్టాలు చాలా అంటే వర్ణించలేని రకంగా ఉంటాయి అన్నమాట. సో దయచేసి ఇలాంటి విషయాల్ని అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. అదే రకంగా ఇప్పుడు దీనికి 1 నుంచి 2-3 ఆప్షన్స్ ఉన్నాయండి. ప్లస్ ఇదంతా ఒక ఎత్తైతే ఒక రోజు ముందు వరకు కూడా మీ మసీదు పోవట్లేదు అని చెప్పారు. ఆల్ ఆఫ్ సడన్ రాత్రికి రాత్రి ప్లాన్ మార్చడంలో అంతర్యం ఏంటి అనేది అర్థం కాదు. అంటే ఎన్ని రోజుల వరకు మసీదు కమిటీ వాళ్ళని, దాని తర్వాత ముస్లిం సోదరుల్ని అందరినీ మభ్యలో పెట్టారు. అంటే మీరు ఏం కాదు అని చెప్పేసి వీళ్ళు కూడా అదే రకంగా వీళ్ళు కూడా సరే ఏమవ్వదులే అన్నట్టుగానే ఉన్నారు. రాత్రికి రాత్రి ప్లాన్ మార్చి ఈ రోజేమో ఇప్పుడు మసీదు తొలగించాల్సిందే అన్న భావన తీసుకుని రావడం ఇది ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నా. అదే రకంగా రేపు మాకు స్థలాలు కేటాయిస్తారు, లేకపోతే ఇంకో చోట మీకు స్థలాన్ని ఇస్తామంటున్నారు. మీకు మన ప్రభుత్వానికి మేము చెప్తుంది ఒకటేనండి, అవసరం పడితే కనుక ఇంటింటికి తిరిగి ప్రతి ఇంటికి తిరిగి మేము చందాలు పోగేసి మీకు ఏమైనా ఇవ్వమంటే కనుక మేమే ఇస్తాం. దీనికి ఏమైనా వాల్యూ కడితే కనుక ఆ వాల్యూ యొక్క అమౌంట్ని కూడా మేమే తీసుకొచ్చి మీకు అందజేస్తాం అని తప్ప మీరు ఇచ్చే ప్రతిఫలం మేము ఎక్కడ కూడా మేము ఆశించట్లేదు, మాకు అది అవసరం కూడా లేదు. దయచేసి మా యొక్క మనోభావాల్ని మీరు దృష్టిలో ఉంచుకోండి. ఇంకో పెద్ద విషయం ఏంటంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో, మన తెలుగుదేశం పార్టీ ఈరోజు ప్రభుత్వాన్ని నడుపుతుంది. తెలుగుదేశం పార్టీ చేసిన పని ఏమాత్రం కానే కాదు. ఇది కాంగ్రెస్ హయాంలో జరిగింది. దీని స్ట్రక్చర్ని మార్చడం ఇంతకుముందు సోదరులు కోఆప్షన్ సభ్యులు ఫతావుల్లా గారు కూడా చాలా చక్కగా ఆయన స్పష్టం చేశారు. ఇది జరిగిన తప్పిదం అనేది కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగింది. అప్పుడు ఎవరున్నారో, దాని వెనకాల పెద్ద మనుషులు ఎవరున్నారో అనేది అందరికీ తెలుసు. కానీ ఆ మాటని ఎవరు లేవనెత్తే దమ్ము ధైర్యం ఎవరికి లేకపోవచ్చు. కానీ దేవుడి వల్ల మా దగ్గర ఆ దమ్ము ధైర్యము, దాని తర్వాత ఎందుకంటే నిజాయితీ అనేది కరెక్ట్గా మాట్లాడడానికి దానికి ఇదేం అవసరం లేదండి. ఇప్పుడు ఆ ఒక్క హోటల్ గురించి మీ ఇక్కడి నుంచి చూస్తే మీకు తెలుస్తుంది అంత మధ్యలో అడ్డంగా ఉందో. అంటే ఆ ఒక్క హోటల్ గురించి మనం మొత్తం ప్లాన్ని అంటే ఇప్పుడు ప్రైవేట్ ప్రాపర్టీ ఎక్కువనా లేకపోతే ఒక మతం యొక్క మనోభావాలు గొప్పవా, దీనికి నిర్ణయించాల్సిన పని మన రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉంది. దయచేసి దీనికి సానుకూలంగా స్పందిస్తారని చెప్పేసి మేము కూడా ఆశిస్తున్నాం. ధన్యవాదాలు.